హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఎంతైనా మన చిన్నప్పుడు రోజులే బాగుండేవి కదండి. నేను ఇలా ఎందుకంటున్నానంటే, అప్పట్లో బిర్యానీ తినాలంటే ఏ పెళ్ళో, ఫంక్షనో, పుట్టినరోజో, పెళ్లి రోజో రావాల్సి వచ్చేది. అలాంటప్పుడే ఇంట్లో చేసేవారు. ఇప్పుడు అన్ని రోజులు మారిపోయాయండి. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్కి, మనం తినే ఆహారపు అలవాట్లకి మనకి అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయండి. ఇవన్నీ తెలిసి కూడా మళ్ళీ మనం ఇవే తింటాం. మన ఫుడ్ క్రేవింగ్స్ కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం ఈ రోజుల్లో. అప్పటి రోజుల్లో ఇంత సంపాదన కూడా లేదు. ఎవరు ఏ పని చేస్తే ఆ పనికి తగ్గట్టు కూలి చేసుకుని తినేవాళ్ళు. మేము మా చిన్నప్పుడు అయితే విలేజ్లో ఉండేవాళ్ళం. మాకు రెస్టారెంట్స్ అంటే ఏంటో కూడా తెలిసేవి కాదు. అసలు మా ఊర్లో అయితే రెస్టారెంటే లేదు. బ్రాండెడ్ బట్టలు, లగ్జరీ లైఫ్ ఇప్పుడంటే అన్నీ వస్తున్నాయి, కానీ చిన్నప్పుడు ఇవన్నీ ఎక్కడున్నాయండి. అప్పుడు ఖర్చులు తక్కువే, సంపాదన కూడా తక్కువే. ఖర్చులు పెరిగాయి, సంపాదన పెరిగింది, అలాగే రోగాలు కూడా పెరిగాయి. దీనికి తోడు ఇప్పుడున్న మన సిటీస్లో ట్రాఫిక్కి, ఆఫీస్ నుంచి ఇంటికి రావాలంటే గంట, వెళ్ళడానికి గంట టైం పడుతుంది. ఇంకెప్పుడు వండుకుని ఆఫీస్కి బయలుదేరతారండి. అందుకని అందరూ రెస్టారెంట్లకి, బయట స్ట్రీట్ ఫుడ్లకి బాగా అలవాటైపోయారు. జంక్ ఫుడ్లు బాగా తినేస్తున్నారు. ఎవరిని తప్పు పట్టడానికి లేదు, ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్ అలాంటివి. ఈ ట్రాఫిక్లో ఇంటికి వచ్చేసరికి తలనొప్పి, బ్యాక్ పెయిన్ కూడా వచ్చేస్తుంది. పూర్తిగా మానేమని చెప్పట్లేదు, ఎంత వీలైతే అంత మంచి ఫుడ్ తినడం అలవాటు చేసుకోండి. హోమ్ ఫుడ్ అన్నిటికంటే మంచిది. ఇప్పుడు పిల్లలు జంక్ ఫుడ్ లేకుండా అస్సలు ఉండట్లేదు. వీలైనంత వరకు పిల్లలకి జంక్ ఫుడ్ పెట్టకుండా ఉండండి.